కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిల్లా ఐలయ్య. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిల్లా ఐలయ్య. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చేసిన చర్చలు సఫలం కావడంతో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ కార్మికులతో కలిసి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిల్లా ఐలయ్య. ప్రభుత్వంతో చర్చల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారంతో పాటు గత ప్రభుత్వం చేయలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకుందన్నారు. ఆర్టీసీ కార్మికుల 31 డిమాండ్లతో పాటు 11% ఫిట్మెంట్ ఇవ్వడం చాలా సంతోషమన్నారు. చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు హర్షోద్రేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలనుకుంటే ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేసిందన్నారు. గత ప్రభుత్వంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చిన ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయాలని, ఆర్టీసీ కార్మికులను నష్టపరచాలనే దురుద్దేశంతో లేనిపోని కళ్లబొల్లి మాటలు బీజేపీ బీఆర్ఎస్ చెప్పిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేస్తే ఎంతో మంది ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు బలిగొన్న బీఆర్ఎస్ పార్టీ 3 రోజుల సమ్మెకు రాద్ధాంతం చేస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి చెందడం బాధాకరమన్నారు. అనంతరం యాదగిరిగుట్ట బస్ డిపో నుండి బస్టాండ్ వరకు బస్సును నడిపారు. గత 3 రోజులుగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు నిన్న గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, ఆర్టీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి నేతృత్వంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారంతో పాటు గత ప్రభుత్వాలు చేయనటువంటి సాహసోపేత నిర్ణయాలతో పాటు వాళ్ళ 31 డిమాండ్లతో పాటు వాళ్లకు 11% ఫిట్నెస్ ఇవ్వడం అంటే చాలా సంతోషం. ఇలా తెలంగాణ ఆర్టీసీ కార్మికులంతా కూడా హర్షాద్రేకాలు వ్యక్తం చేస్తున్నారు. మరి 3 రోజుల సమ్మెను మా ప్రభుత్వం సానుకూలంగా వాళ్ళ డిమాండ్ పరిష్కరిస్తుంటే ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేసి ఇంకా చాలా రోజులు సమ్మె నడిస్తే బాగుంటుండే, నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ లాభాలు తీసుకొచ్చిన ప్రజాప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేయాలి, ఆర్టీసీ కార్మికులను నష్టపరచాలని ఒక దురుద్దేశంతో ఇలా లేనిపోని కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్. గతంలో బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు 50 రోజులు సమ్మె జరిపి ఎంతో మంది ప్రాణాలు, ఆర్టీసీ కార్మికుల ప్రాణాలను బలిగొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి 3 రోజుల సమ్మెకే రాద్ధాంతం చేస్తున్నారు. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేతృత్వంలో కార్మికులకు అండగా ఉంటాం, కార్మికుల అన్ని విధాల ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అంతాయి, వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తీర్చామని చెప్పి చర్చలు ఎప్పటికప్పుడు జరిపి 3 రోజులనే ఈ చర్చలు సఫలం కావడం ఇలా చాలా సంతోషం. ఇలా ఆర్టీసీ కార్మికులంతా కూడా పండుగ వాతావరణంగా ఆలయ నియోజకవర్గం యాదగిరిగుట్ట డిపోలో సుమారు 500-600 మందితోటి ఇలా పాలాభిషేకాలు చేసి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున మాకు స్పందించలేదు, మా కష్టాలను గుర్తించలేదు, మా డిమాండ్లను నెరవేర్చలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇలా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, ఆర్టీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మాకు 11% ఫిట్నెస్ ఇవ్వడం, ఇలా అన్ని విధాలా మాకు సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళు ధన్యవాదాలు తెలిసి సంబరాలు చేసుకుంటారు. ముఖ్యంగా ఒక దుర్ఘటన అసలు చాలా బాధాకరం. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ చనిపోవడం చాలా బాధేసింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి 10 లక్షలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 10 లక్షలతో పాటు ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం, వారికి ఇందిరం మిల్లిస్తాను కూడా ప్రభుత్వం మాట ఇచ్చింది. ఇది కార్మికుల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కాబట్టి కార్మికుల డిమాండ్లు అన్నీ కూడా నెరవేరుస్తూ ఇలా ప్రజాప్రభుత్వం గతంలో వాళ్ళు చేయనటువంటి పనులు ఇలా మేము చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇది తెలంగాణలో ఒక గొప్ప నిర్ణయంగా ఆర్టీసీ కార్మికులకు ఎంతో ఉపయోగపడే విధంగా, వాళ్ళ జీవితాలను మార్చే విధంగా ఇలా ప్రజాప్రభుత్వం తీసుకుంది. కాబట్టి యాదగిరిగుట్ట డిపోలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకొని ఈ చర్చలు సఫలం చేసినటువంటి ప్రభుత్వానికి ఇక్కడ కార్మికులు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా రోడ్లన్నీ పల్లెలకు, పట్టణాలకు వెళ్ళి సంబరాలు చేసుకుంటారు. కాబట్టి ప్రభుత్వానికి మళ్ళొక్కసారి కార్మికుల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తున్నారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్,
100% ఫలితాలు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.